పులివెందుల రాజకీయం వేడెక్కింది. మోహన్ రెడ్డి గారు ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంది అనేది వాళ్ళ చేతిలో ఉంది, అధికారం వాళ్ళ చేతిలో ఉంది. నాయకులు వాళ్ళందరూ అక్కడ బయట నాయకులు కూడా తెచ్చుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా అక్కడే పెట్టుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అక్కడ గెలవాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అదే విధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఒక ఎస్పీ గారు ఉండేవారు, ఉమేష్ చంద్ర అని. ఆయన పూర్తి స్థాయిలో రాజశేఖర రెడ్డి గారిని ఓడించిన తర్వాతనే నేను బయటకు వస్తాను ఇక్కడ నుండి, అంతవరకు రానని చెప్పి లాస్ట్ వరకు పోలింగ్ బూత్ లో గలాట పెట్టాలని చూసి పోలింగ్ బూత్ లో వాళ్ళకి గలాట పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఏజెంట్లను బయటకు పంపిస్తే తర్వాత రిగ్గింగ్ చేసుకోవచ్చు, బ్యాలెట్లు మార్చుకోవచ్చు అనే ఉద్దేశంలో భాగంగా అప్పుడు చేసినటువంటి ప్రయత్నం ఈసారి కూడా అదే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ గారు చేస్తున్నారని పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు సతీష్ రెడ్డి గారి మీద దాడులు జరుగుతాయని ఎవరు చెప్తున్నారని మీరు అదే పదే 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 ఆయనే చెప్తున్నారు, సతీష్ రెడ్డి గారే చెప్తున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన చెప్పింది మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే సతీష్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ యాక్టివ్ గా పనిచేస్తున్నారనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన, అదేవిధంగా మా గ్రంథాలయ చైర్మన్ గా నా భార్యతో పాటు పనిచేసినటువంటి ఉషా వారి భర్త రామలింగారెడ్డి పైన మన జరిగిన దాడి, ఆ తర్వాత ఇంతకుముందు ఆ కార్యకర్తలు సైదాపురంకి సంబంధించిన ఒక సర్పంచ్ పెళ్లిలోకి వచ్చి ఆ పెళ్లిలో అతని పైన దాడి, ఇంకా దాదాపు 20-30 మంది కార్యకర్తలు తలలు పాల్గొట్టడం, చేతులు ఎరగొట్టడం, 5-6 బండ్లు పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం, రకరకాలుగా జరుగుతున్నాయి. కాబట్టి అందులో భాగంగా నాకు కూడా దాడి చేయొచ్చు అనే మాట అనేది దాంతో పాటు మీరే అంటున్నారు కదా, ఏమని సతీష్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పినారు అనేది. ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయనతో సన్నిహితంగా ఉండి ఉండొచ్చు. ఆ సన్నిహితంగా ఉండే వాళ్ళు అక్కడ ఆ సమాచారం తెలిసిన తర్వాత సతీష్ రెడ్డి ఒక మంచి నాయకుడు, ఒక మంచి మనిషి. ఇంతవరకు అతనైతే వ్యక్తిగతంగా ఎక్కడ ఫ్యాక్షన్ లో ఉండిన సందర్భాల్లో ఆయన కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ కుటుంబం సంబంధించినంత వరకు వేంపల్లిలో వాళ్ళు వేంపల్లి మండలానికి సంబంధించిన మండల ప్రెసిడెంట్ గా కూడా గెలిచినాడు ఆయన. అలాంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద మంచి సాఫ్ట్ కార్నర్ లో వాళ్ళ కుటుంబం పైన ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యక్తులు అన్న ఇట్లా జరుగుతుంది ఇట్లా అనుకుంటున్నారు. వీళ్ళు దాదాపు 40 నుండి 50 మందిని బీటెక్ రవి గారు ఒక రౌడీలను తయారు చేసుకున్నాడు. ఆ రౌడీలను ఒక్కొక్క నాయకుడి మీదకి ఒక్కొక్కసారి పంపించి ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ ప్రయోగాల్లో భాగంగానే ఇప్పుడు రమేష్ యాదవ్ గారిని, రాము గారిని దాడి చేసి కొట్టడం జరిగింది. ఇంకా ఇట్లా ఒకరిని చేస్తున్నారంటే నీ పైన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు డిస్కషన్ కానీ లేక అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి కానీ చెప్పి ఉండొచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిష్పక్షపాతంగా చేయాల్సినటువంటి పోలీసులు పక్షపాతంగా చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో తెలుస్తున్న సమాచారం. ఒక విషయం ఇక్కడ మోహన్ రెడ్డి గారు నిన్న రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ఆయన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన 1978కు ముందు పులివెందుల నియోజకవర్గంలో ఎంత స్వేచ్ఛగా ప్రజలు ఓట్లు వేసుకునేవాళ్ళు, ఆ స్వేచ్ఛ మళ్ళీ ఈరోజు ఇక్కడ ప్రజలకి వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? బ్రహ్మనాయుడు గారు ఆయన మాట్లాడచ్చు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదనో ప్రభుత్వం మీదనో పోలీసుల మీదనో ఆయన విమర్శలు చేయలేడు కదా, చేయాలనుకున్నది చేయలేడు కదా. కారణం ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి. ఇప్పుడు పులివెందుల 78కి ముందు ఎవరన్నా పెట్రోల్ పోసి బండ్లను కాల్చి దాంట్లో మనుషులను చంపాలని ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎప్పుడు 78 ముందా? 78 కన్నా ముందు కన్నా అంటున్నారు కదా, 78 కన్నా ముందు బ్రహ్మాండం జరిగినాయని. అంటే నేను చెప్పేది రాష్ట్ర వ్యాప్తంగా 78కి ముందు ప్రశాంతంగానే ఉన్నాయి. 78 ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పులివెందులు కాదు, అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా. 78 తర్వాత పులివెందులలో పరిస్థితులు మారిపోయినాయి అంటున్నారు. పులివెందులో బ్రహ్మాండంగా జరుగుతున్నది, నీట్ గా జరగకపోతే వాళ్ళు పోటీ చేసే వాళ్ళు ఇంతకుముందు ఆ నియోజకవర్గంలో ఇంతకుముందు సతీష్ రెడ్డి గారే ఎంపీపీ గెలిచినారు, ఆ నియోజకవర్గంలో కొన్ని జెడ్పీటీసీలు గెలిచినారు. దాని మనం ఎట్లా ఎందుకు అనుకోవాలో ఇట్లా కూడా అనుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి గారు ప్రిస్టేజ్ గా తీసుకోను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రిస్టేజ్ గా తీసుకొని ఉంటే సతీష్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన నోటితో ఆయనే చెప్పినాడు. ఒక డిబేట్ లో యాంకర్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఫోన్ చేసి ఆ డిబేట్ ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, అనిత గారు అక్కడ దౌర్జన్యం చేసి దాడులు చేసి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మెజార్టీ వచ్చినాయని క్వశ్చన్ వేసినప్పుడు ఆ డిబేట్ నడుపుతున్నటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి గారికి ఫోన్ చేసి, సతీష్ రెడ్డి గారు ఏంటి పరిస్థితి పులివెందులలో మీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా దౌర్జన్యం చేసినా రిగ్గింగ్ చేసినారని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారు రిగ్గింగ్ చేసి దౌర్జన్యం చేసి నాకు డిపాజిట్లు కూడా రావు, ఆయన నిష్పక్షపాతంగా చేసినాడు, చేయాలనుకుంటే చేయగలరు, చేయాలనే ఉద్దేశమే ఆయనకు లేదు కాబట్టి అటు జరిగిందని ఆయన చెప్పినాడు. అదేవిధంగా
స్వయంగా బీటెక్ రవి గారు మన 24 ముందు 24 ఓడిపోక ముందు ఆయనే చెప్పడం జరిగింది. ఏమని, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే 10 నిమిషాలు కూడా నేను బతకను, కానీ జగన్మోహన్ రెడ్డి నా మీద తలుచుకోలేదు, కాబట్టి నేను బాగున్నాననే విధంగా ఆయన చెప్పినాడు. ఇంకోటి ఉంది, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పేర్ల పార్థసారథి రెడ్డి గారు రాజారెడ్డి గారిని చంపిన దాంట్లో మొదటి ముద్దాయి నేనేనని ఆయన అనేక డిబేట్లలో చెప్తున్నారు కదా. అలాంటి వ్యక్తులు కళ్ళ ముందనే కనపడుతుంటే వీళ్ళు దౌర్జన్యం చేయాలని, వీళ్ళు దాడులు చేయాలని, వీళ్ళు మనుషులు చంపాలనే ఆలోచన ఉంటే ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ వేరే ఉండదు కదా. సతీష్ రెడ్డి గారు నేను చూడంగా 4 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి గారి పైన ఒక్క గిచ్చు కూడా పడలేదు కదా. మరి అలాంటి వ్యక్తులను అలా స్వేచ్ఛగా జరుగుతుంటే దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా మనం కేవలం పులివెందులు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూగా గెలుస్తారు, అక్కడ ఎవరు పోటీ చేసిన గెలిచారు అనే ఉద్దేశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కామెంట్ చేస్తున్నాం. చిరంజీవి గారు స్వయంగా 2009 ఎన్నికలప్పుడు అడిగిపోయి తొడలు కొట్టి మీసందుకి అన్నట్టు కేకలేసుకుంటూ వచ్చినా అని ఎవరు ఏం మాట్లాడలేదే. అదే మన బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద కోడిగుడ్లతోటి దాడి చేయలేదా? పులివెందులు కాదు, అది వేరే నియోజకవర్గంలో జరిగింది. రాయలసీమలోనే కదా అది, రాయలసీమలోనే కదా సార్ జరిగింది. ఇప్పుడు రాయలసీమలో ఎక్కడో ఏందో జరిగింది మొత్తం వాళ్ళకి అంటగడితే ఎట్లా అన్నాడు గారు. వేరే ప్రాంతాల్లో చేయొచ్చు, దాని దీంట్లో పరిగణలోకి తీసుకోవడానికి లేదు కదా. అట్లాంటివి మనం అనవసరంగా పులివెందుల మీదనే వాళ్ళ మీద బుద్ధి వాళ్ళను ఏదో అబాస్ పల్చాలనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. తల్ల కిందులు పడ్డా పులివెందులో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ జెడ్పీటీసీ గెలుస్తున్నాడు. కానీ వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళు చెప్తున్నారు కదా, మేము 78 కన్నా ముందు జరుగుతుందని. సరే 78 కన్నా ముందంటే ఒక ఒప్పందం చేసుకుందాం, డిబేట్ ద్వారానే మీరే పంపించండి మెసేజ్. వైసీపీ లీడర్లు వద్దు, టీడీపీ లీడర్లు వద్దు, ఎవరు పోలీసులు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపమనండి, ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇచ్చి పెట్టేద్దాం. దానికి సిద్ధమవుతారేమో తెలుగుదేశం పార్టీకి పంపించడం, నేను కావాలంటే పోయి మాట్లాడతాం మా నాయకులతో, నేను చెప్తా పోయి. కాబట్టి ఈ విధంగా మనం అబాస్పాలు చేయాలనే ఆలోచనలో భాగంగానే వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. బైండ్ ఓవర్ కేసులు ఏంది, రౌడీ షీటర్లు ఏంది, దెబ్బలు తిండోళ్ళు మా వాళ్ళు అయితే, తలలు బొగలు కొట్టించుకునే వాళ్ళు మా వాళ్ళు అయితే, వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టినాయి. మరి ఇంత దారుణంగా అవసరమా? కేవలం ఒక్క జెడ్పీటీసీ, ఇదేం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాదు. మోహన్ రెడ్డి గారు, చిరంజీవి గారి మీద కోడిగుడ్లతోటి దాడి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇందాక మీరు అన్నారు కదా, ఎవరి మీద ఏమైనా జరిగిందా? చిరంజీవి గారి మీద కోడిగుడ్లతోటి దాడి చేసినటువంటి సంఘటనలో అంటే బహుశా మీరు మర్చిపోవాలి, లేకపోతే దాన్ని చెరిపేయాలనుకున్నా కూడా ఇక్కడ గూగుల్ చెరిపేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎక్కడ పులివెందులు జరిగింది అంటున్నారా మీరు? రాయలసీమలో జరిగింది. నేనే చెరిపేయాలని కాదు కదా, నేను చెప్పలేదు కదా, రాయలసీమలోనే జరగలేదని నేను చెప్పలేదు కదా. పులివెందులను తీసుకొచ్చినారు కాబట్టి, పులివెందుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, పులివెందులు ఎన్నిక జరుగుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడింది. ఎక్కడో జరిగిందంటే ఎక్కడో జరుపుకుంటుంటే, ఎక్కడో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎక్కడన్నా ఎవరి మీద జరుగుతాయి, జరుపుకునేటుంటే ఏమి వేరే వాళ్ళ మీద జరిగిండవా కాదు. మరి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆయన మీద ఎక్కడ జరగలేదు కదా సార్. మొన్ననే కదా చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పు తీసుకొని కొట్టారని చెప్పేసి మాట్లాడిన ఆయన మీద ఎవరు కోడిగుడ్లు రాలేదు కదా. బ్రహ్మాండంగా ఇచ్చిన రెడ్డిగా కదిలేసిన రమ్మని నేనుండా సాక్షి. కోడిగుడ్లు రాళ్ళు కాదు, నిరసన తెలపడానికి ఎదురుకి వచ్చినారంటే అక్కడ ఏమైనా జరగచ్చు కదా. అంతలోపల పోలీసులు మా వాళ్ళు ఎవరికంతా వాళ్ళు పత్తికటించడం వల్ల వాళ్ళు పారిపోయినారు. అది మీరు చెప్పిన నంద్యాల ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారని, ఆ మాట అన్న తర్వాత రైతు భరోసా యాత్ర పెడితే కదిరికి, అనంతపురం జిల్లా కదిరికి ఓడిసి పోతున్నప్పుడు ఆ మార్గ మధ్యలో జరుగుతుందని అప్పుడు పోలీసులు అప్పటికప్పుడు అలర్ట్ అయ్యి మేము కార్యకర్తలు అందరూ అక్కడ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. కానీ లేకపోతే చేసింది వాళ్ళు నీతులు చెప్తే ఎట్లా, వాళ్ళ గురించి నీతులు చెప్పి మమ్మల్ని అంతా విల్లలు చేయాలని చూసుకుంటే ఎట్లవుతుంది? కాదు కదా. వాళ్లకు ఎక్కడికెక్కడ వాళ్ళు చేసే అలవాటు వాళ్ళకు ఉంది. చేసిన తర్వాత మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసుకున్నారని చెప్పే అలవాటు వాళ్ళకు ఉంది. ఇప్పుడు నిన్నటి వరకు డిబేట్ లో నేను చూస్తున్నా, రమేష్ మీద వైసీపీలో దాడులు చేసినారంట, రామలింగారెడ్డి పైన వైసీపీలో దాడులు చేసినారంట. వైసీపీలో దాడులు చేసే అధికారంలో మనం చేస్తారు ఉండేది, వేరే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు నేను పోయి మా వైసీపీ క్యాండిడేట్ నేను కొడతా, నేను కొట్టినప్పుడు అక్కడ మీకు తెలుస్తుంది కదా, నేను మీ మీద
ఆరోపణ చేస్తున్నాం కదా, మీ మీద ఆరోపణ చేసినప్పుడు మీరు ఆ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఎవడు అనే వాడిని పట్టుకొచ్చి వాడిని తీసుకొచ్చి లోపలేసేటప్పుడు నేనే పడతా కదా బయట. కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసి అధికారం మన చేతిలో పెట్టుకొని మనం అధికారంలో లేనట్టు, మనం ఏదో అధికారానికి మన దూరంలో ఉన్నట్టు మనం మాట్లాడితే 10-15 సంవత్సరాలుగా మనమే ముఖ్యమంత్రులుగా ఉన్నాం, 30-40 ఏళ్ళుగా రాజకీయాలు చేస్తున్నాం, 10 ఏళ్ళు దాదాపు మంత్రులుగా పనిచేసినాం. అవన్నీ వదిలిపెట్టేసి మనం ఎవరి మీద నిందలేసుకోవడానికి సమంజసం కాదు కదా. కాబట్టి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారంటారా, ఓడతారంటారా? మీరు 100% గెలుస్తారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ అలజడి జరగచ్చు, అల్లరి జరగచ్చు, ఇంకా 4 ఏమన్నా మా వాళ్ళకి తలకాయలు పోలగొట్టచ్చు, ఇంకా ఒక 50 మంది మీద బైండ్ ఓవర్ కేసులు, 100 మంది మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు, ఇంకా రకరకాలుగా వాళ్ళు చేయొచ్చు. కానీ ఎంత చేసినా ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ కుటుంబం పైన అక్కడ వీళ్ళు ప్రిస్టేజ్ గా పోయి దాడులు చేస్తామంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు సహించే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలనుకుంటున్నారు కాబట్టి మా సైడ్ నుండి ఏమాత్రం అక్కడ చిన్న ఘర్షణ కూడా జరగకూడదనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా చెప్పడం జరిగింది. అక్కడ మనం ఎన్నిక జరుగుతుంది, గెలుస్తాం, మనకెందుకయ్యా, వాళ్ళు ఏమేం చేస్తారు చేయనీలే, చూస్తున్నారు, జనం చూస్తున్నారు, తెలుస్తుంది. ఇలా రెడ్ బుక్ లో ఇలా రాజ్యాంగాలు ఇలా అన్ని వాళ్ళు చూస్తారులే, ఎందుకు తొందరపడద్దు, మీరు ఎందుకు మనకు గెలుస్తున్నాం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. కాబట్టి ఎవరు పోయి ప్రజాస్వామ్యబద్ధంగా డిఎస్పీ గారిని అడిగితే డిఎస్పీ గారు అంటున్నారు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు, సరే ఇప్పుడు మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచిందంటారు, ఒకవేళ వైసీపీ ఓడిపోతే వాళ్ళు అరాచకాలు చేసి గెలిచారంటారు, అదేనా రేపు అనబోయేది? అరే మీరు ఇప్పుడు చెప్తే కదా ఇంతమంది కేసులు, ఇన్ని పంచాయతీలు ఇన్ని జరుగుతాయని. ఇంకా రాత్రికి రాత్రి మన ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు 30 లక్షలు దాదాపు ఒక్కొక్క ఓటుకు 30 లక్షలు, 2 లక్షల నుండి 30 లక్షల వరకు పంపిణీ చేసి